నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల శ్రీ వేణుగోపాల స్వామి మాల్ వెంకటేశ్వర నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నూతన పాలక మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బాలునాయక్ శాలువలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు ధర్మకర్తలు దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ శ్రీరామాపూర్ సత్యనారాయణ గారు. అవును భాయ్ చూడు పూజారి ప్రవీణ్ కుమార్. వెంకటేశ్వర నగర్ గ్రామానికి సంబంధించిన గోడగొండ్ల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సార్ వచ్చింది. ఇంతకుముందే పవన్ సోదరుడు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలోనే మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాత్రి పగలు కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ నా తరఫున హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గోడకొండ వెంకటేశ్వర నగర్ ప్రజలందరికీ పేరు పేరున నా గెలుపులో కృషి చేసి నన్ను ఆశీర్వదించిన అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా తిరిగి నాకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినారు. అందులో మా సెంటిమెంట్ కూడా ఇది మొట్టమొదటి బూత్, ఇది 1వ నెంబర్ బూత్. ఈ బూత్లకి నా మెజార్టీ వస్తే మనం ఎమ్మెల్యే అయిపోయినట్టు లెక్క. ఇది సెంటిమెంట్. నా గతంలో 2009లో కూడా నేను ఫస్ట్ కౌంటింగ్ జరుగుతుంది, కూర్చున్నాం అందరం. కౌంటింగ్ వస్తుంటే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది, గోడకొండ 1000 పైన మెజార్టీ వచ్చిందని చెప్పిన నేను అనుకున్నాను. సరే మెజార్టీ వస్తే ఆశించాను, కానీ